ఆశయాల సేవల ప్రతిరూపమమ్మా సమాజ సేవకై అనునిత్యం తలుచునమ్మా ఆపదలో అండగా నిలిచే భువనమ్మా మానవ నందమూరి ఆశయాల సేవల ప్రతిరూపమమ్మా సమాజ సేవకై అనునిత్యం తలుచునమ్మా ఆపదలో అండగా నిలిచే భువనమ్మా మానవతా సేవకే ప్రతిరూపం భువనమ్మా మా భువనమ్మా ప్రగాఢంగా నమ్మిన తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకొని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టిన మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం. ఆశయాలకు సారథి నీవే భువనమ్మా ప్రజల కష్టాల తోడుగా నిలిచి ఆపద సాపద తీర్చునమ్మా సమాజమే దేవాలయం ప్రజలేని దేవులన్నా సమాజ సేవే సంకల్పంగా సేవలెన్నో చేస్తున్నాము అన్నగారి మార్గంలో నడిచి పేదవాళ్ళ కన్నీళ్లను తుడిచి ప్రజల క్షేమమే నిత్యం తలితే భువనమ్మా భువనమ్మా సమాజ సేవకు నీ జన్మ అంకితమవుతూ అనునిత్యం ముందుకు సాగును మాయమ్మా భువనమ్మా భువనమ్మా సమాజ సేవకు నీ జన్మ అంకితమవుతూ అనునిత్యం ముందుకు సాగును మాయమ్మా ఎన్టీఆర్ ట్రస్టు సమాజ సేవలెన్నో అందిస్తూ రక్తదాన శిబిరాలతో ప్రాణాలెన్నో నిలుపుతూ అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరిస్తూ వారి పిల్లల బంగారు భవితకై ఉచిత విద్యనందిస్తూ తలసేమియా పిల్లల బతుకుల రక్షణ కవచం అయ్యావు అనాథ పిల్లల కండగా మారి అమ్మలాగా ప్రేమిస్తావు ఎన్టీఆర్ సుజల స్రవంతితో మా దాహాన్ని తీర్చావు భువనమ్మా నీ సేవలతోనే యువతకు స్ఫూర్తిని నింపావు మా చంద్రన్న తోడుగా నిలిచి లోకేష్ అన్నకే బాట చూపి సాగిస్తున్న పయనమే తెలుగు ప్రజలకు స్ఫూర్తిదాయకం ప్రకృతి విపత్తులో నా ప్రజలకు అండగా నిలిచిన సాయం ఒడిదుడుకులు ఎదురొచ్చినా తట్టుకునే ఆత్మస్థైర్యం మహిళా అభ్యున్నతికై శ్రీ శక్తితో ప్రోత్సాహం అడుగడుగునాడా బిడ్డల బతుకుల్లో నింపిన ఆత్మగౌరవం రైతన్నలకు పాల వెల్లువతో ఆర్థిక వృద్ధిని పెంచావు పల్లె నుండి పట్టణాలకు సేవలెన్నో అందిస్తావు ఆపద అంటే చాలమ్మా అమ్మవై ఆదుకుంటావు కడ తీరని పేదల కష్టాలెన్నో చిరునవ్వుతో జరిపేస్తావు భువనమ్మా భువనమ్మా సమాజ సేవకు నీ జన్మ అంకితమవుతూ
ఈరోజు మీ ముందుకు ఒక చిన్న నాటక ప్రదర్శన తీసుకొచ్చాము. మన నాటిక ఒక అవకాశం, ఒక జీవిత మార్పు. ఈ నాటిక ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుప్పం ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలు, యువతకు ఎలా నైపుణ్య శిక్షణ అందించింది, స్వయం ఉపాధి వైపు ఎలా నడిపిస్తుందో తెలియజేయబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. రామా మెగా ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకొని కూర్చొని ఉంటావు. ఏమన్నా పని పాట చేయాలా, జాబ్ చేయాలని లేదా నీకే? చదువు పూర్తయింది మా, కానీ ఏ ఉద్యోగం లేదు, ఖాళీగా ఉంటున్నాను. ఇంట్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? పరిస్థితి తెలిసింది కదా మెగా, నువ్వు ఏదైనా చూసుకోవచ్చు కదా ఆన్లైన్లో జాబ్లో. ఇప్పుడు ఎంతమంది వర్క్ అని వెళ్ళిపోతా ఉండరు కదా, చూడొచ్చు కదా మెగా. ట్రై చేస్తానమ్మా, కానీ ఏది దొరకట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకెట్లా మెగా నువ్వు ఇట్లా చెప్తే? వదినా, ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? మన అమ్మ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇది పెట్టిన క్లాస్ పెట్టినారు కదా, అక్కడ టైలరింగు, జూట్ బ్యాగు, చికెన్ కర్రీ, ఎంబ్రాయిడింగ్ వరకు, బ్యూటీషియన్ క్లాసు, బ్యాంగిల్స్ పెట్టినారు అక్కడ. అవునా మెగా, బాగుంది. ఇదేదో బాగుంది, మాకు కూడా చెప్తే నేను మా పాపను పంపించేదాన్ని కదా. రండి, నాకు ఇంతవరకు తెలియదు. మన కుప్పంలోనే పెట్టినారు వదినా, అక్కడ పోయి చూసుకుని వస్తాం రండి. సరే రా పోదాం. పదక్క వస్తా. మీరేనా ఇక్కడ ట్రైనర్సా? ఏం నేర్పిస్తారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ మగ్గం వరకు, చికెన్ కర్రీ వరకు, బ్యూటిషియన్ క్లాస్. అయితే మా పాపకు కూడా ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్తారా ప్లీజ్? ఇక్కడ అన్ని శిక్షణలకు ఉచితంగా ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉండే వాటి మీద అన్ని బాగా నేర్పిస్తామండి. అవునా, సరే మా ఏదైనా ఉంటే మా పాపకు కూడా మేడం ఇక్కడ డబ్బులు ఏమైనా ఇవ్వాలన్నా ఫ్రీగానే ఇస్తున్నారు? ఉచిత శిక్షణనే వస్తారు. మేడం గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రతిదీ బాగా పర్ఫెక్ట్ అయ్యేదాకా నేర్పించే బాధ్యత మాది. వచ్చి అన్ని నేర్చుకోవచ్చు ఫ్రీగానే. ఓకే మేడం. అవునా, ఫ్రీగానే? అవునా, ఇంత ఫ్రీగా నేర్పిస్తారా? ఇలాంటి అవకాశం కూడా మన కుప్పంలో ఉందా? మేడం భువనేశ్వరి మేడం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇలాంటి ఉచిత శిక్షణ కేంద్రాల వల్ల మేడం గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్కి మాకు చాలా ధన్యవాదాలు ఇలాంటి అవకాశం కల్పించినందుకు. నాకు ఇంట్రెస్ట్గా ఉంది, నేను నేర్చుకుంటాను మ్యామ్. మేడం ఇక్కడ ఏమేమి నేర్పిస్తున్నారు? థ్రెడ్ బ్యాంగిల్స్, బ్యూటిషియన్ కోర్సు, మగ్గం వర్క్, టైలరింగ్ కోర్సెస్, జూట్ బ్యాగ్ అన్నీ ఉచితంగానే శిక్షణ ఇస్తాము. మేడం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మా పాపకి ఏమైనా జాబ్ వచ్చే వేకెన్సీ అలాంటిది ఏమైనా ఉందా? కంపల్సరీగా ఉంది. ఇట్లా శిక్షణ తీసుకున్న తర్వాత ఇలాంటి వాటి కోసం హైదరాబాద్. ఎన్ని మంత్స్ కోర్స్ ఇది? 3 months కోర్స్. 3 months నేర్చుకుంటే మా పాపకి ఏదైనా డబ్బులు సంపాదించుకునే మార్గం చూపిస్తారా? కంపల్సరీగా ఉంటుందండి. సంగీత 3 months తర్వాత. 3 months తర్వాత 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 3 mon
మేడం ఇప్పుడు నేను 3 months వచ్చి ఇక్కడ నేర్చుకున్నాను. నేను ఇప్పుడు అన్నీ సొంతంగా తయారు చేస్తున్నాను, కానీ దీన్ని ఎలా అమ్మాలో నాకు తెలియట్లేదు. అయితే నేను మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? దీని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మేఘా. దీనిని ముందుగా దృష్టిలో ఉంచుకొని మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక అడుగు ముందుకు వేసి మీరు తయారు చేసిన నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందవేయడానికి మార్కెటింగ్ బాధ్యత కూడా మన ఎన్టీఆర్ ట్రస్టే తీసుకుంది. దీనికోసం హైదరాబాదులో మన శ్రీశక్తి హస్తకళ ప్రదర్శన స్టోర్ని ప్రారంభించారు. అక్కడ మీరు తయారు చేసిన ఈ వస్తువులన్నిటినీ ప్రదర్శన చేసి అమ్మి వచ్చిన డబ్బులను మీ ఖాతాలోకి అందజేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు శిక్షణ ఇవ్వడం ఒకటే కాదు, మీరు మీ ఆర్థికంగా స్థిరపడి మీ కాళ్ళపైన మీరు నిలబడేంత మీ అడుగడుగున అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది మా. థ్యాంక్స్ మ్యామ్. ఇంకా ఉంది మేడం భువనేశ్వర్ గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇలాంటి అవకాశం ఇచ్చిన మేడం గారికి చాలా ధన్యవాదాలు. నేను 0 నుంచి వచ్చినప్పుడు మా సార్ రాజీవ్ రెడ్డి గారు నాకు పిలిచి జాబ్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. 2 పిల్లలు ఉన్నారు నాకు. సొంతంగా నేను ఆడదానిగా మేడం గారి ఇన్స్పిరేషన్తో నేను ముందుకొచ్చి జాబ్ సంపాదించినాను. ఈరోజు నేను ముందుకొచ్చి ఇలా మైక్ పట్టుకొని మాట్లాడతాను అనుకోలే. మేడం గారి ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్స్ మేడం. మా సార్ నాకు అన్నం పెట్టింది. చాలా థ్యాంక్స్ సార్. నా గురించి ఏమీ తెలియకపోయినా నన్ను ఇక్కడ పెట్టిన దానికి. మా మదర్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ మ్యామ్. మీ వల్ల మేము ఈరోజు చాలా ఆర్థికంగా నిలదొక్కున్నాం మ్యామ్. మీ కుటుంబంలోకి ఎన్టీఆర్ ట్రస్ట్లోకి వస్తాను అనుకోలేదు మేడం. నేను కల్లా కూడా ఊహించిన పేజ్ మేడం నాది ఇది. థ్యాంక్స్ మేడం. హలో సార్, మైక్ రావట్లేదు. ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి రండి, అందరూ నేర్చుకోండి, స్వయం శిక్షణ. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసి స్త్రీ శక్తి చేయూత ద్వారా ఒక నైపుణ్యాన్ని నేర్చుకొని ఆ నైపుణ్యాన్నే తన ఉపాధిగా మార్చుకున్న ఒక మహిళ వీకోట పట్టణంలో ఒక సొంత బ్యూటీ పార్లర్ను ప్రారంభించిన కావ్యని తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కావ్య మేడం. మొదటిసారిగా నారా భువనేశ్వరి అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ నాకైతే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది నాకు తెలీదు. అసలు నాకు ఈ బ్యూటీషియన్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో ఫస్ట్ మా నాన్న చెప్పారనమాట, నాకు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకో, చదువుకున్నా కానీ పెళ్ళైన తర్వాత ఇంట్లో పిల్లలు బాధ్యతలు ఎప్పుడూ ఉన్నదే, కాకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కాబట్టి ఏదైనా నీకు నువ్వుగా సొంతంగా ఏదైనా నేర్చుకోమని చెప్పారు. బయట చాలా దగ్గర కనుక్కున్నాను, 50,000, 1 lakh ఇట్లా చెప్పారనమాట కోర్స్ నేర్చుకోవడానికి. అప్పుడు వీకోట్లో మా అక్క కనబడి చెప్పింది, ఇలా కుప్పంలో ఫ్రీ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు, టైలరింగ్, బ్యూటీషియన్, జూట్ బ్యాగ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయనేసి. అప్పుడు నేను వచ్చాను. ఫ్రీగా నేర్పిస్తున్నారన్న తర్వాత ప్రణతి మ్యామ్ దగ్గరకు వచ్చి, మ్యామ్ ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారంట, నిజమేనంటే అవును నేర్పిస్తామన్నారు. నేను బ్యూటీషియన్లో జాయిన్ అయినాను. ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ లెవెల్ కోసం కూడా నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకుని ఇప్పుడు వీకోట మండలంలో వైఎస్ఆర్ సర్కిల్లో ఎంఎంవి ఫ్రెష్ లుక్ సెలూన్ అండ్ అకాడమీ కూడా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 month కూడా కాలేదు. సో మేకప్ బుకింగ్స్ ఎక్కువ అయినాయి. సో కస్టమర్స్ వస్తున్నారు. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నారా భువనేశ్వరి అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మ్యామ్. మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంతోమందికి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రండి, ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్కి రండి, నేర్చుకోండి.
మీకు చాలా సహాయం అవుతుంది అని నా తరపున భువనేశ్వరి అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. స్త్రీ శక్తి చేయూత అనేది మన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారి మానసపుత్రిక. అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు మొదలైంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ స్త్రీ శక్తి చేయూత ప్రోగ్రాం ఉద్భవించడానికి కారణం మన కుప్పం ప్రజలే అని మీలో ఎంతమందికి తెలుసు? 2024 ఫిబ్రవరిలో జరిగిన నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు కుప్పం రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతున్న సమయంలో కుప్పం ప్రజలు ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ఏదైనా చేయాలని మేడం కోరడం జరిగింది. ఆ క్షణంలోనే కుప్పం ప్రజలకు ముఖ్యంగా మహిళలకు జీవితాన్ని మార్చే అవకాశం కల్పించాలని ఆలోచన శ్రీమతి నారా భువనేశ్వరి గారికి మదిలో ఉద్భవించింది. ఆ ఆలోచన రూపమే స్త్రీ శక్తి చేయూత ప్రోగ్రాం. ఈ కార్యక్రమ ప్రభావం ఎంత గొప్పగా ఉందంటే తర్వాత ప్రభుత్వం కూడా ఈ స్త్రీ శక్తిని అనుకరించడం జరిగింది. సో కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కేవలం 1 నెలలోనే సిఓ గారిని పంపించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 1167,000 మంది మహిళలకు శిక్షణ అందిస్తూ వారి జీవితంలో ఆర్థిక పురోగతికి బాటలు వేస్తూ సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ స్త్రీ శక్తి చేయూత ప్రోగ్రాం వ్యవస్థాపకురాలు గౌరవనీయులైన శ్రీమతి నారా భువనేశ్వరి గారిని వేదికపైకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ మ్యామ్. నెక్స్ట్ అవర్ CEO, రిటైర్డ్ IPS మరియు ex-DGP ఆఫీసర్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీ కె రాజేంద్ర కుమార్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నెక్స్ట్ అవర్ CEO A. గోపి సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. దీప ప్రజ్వలన అనేది జ్ఞానానికి, శుభారంభానికి, శ్రేయస్సు ప్రతీక. ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించేందుకు ఇప్పుడు మన గౌరవనీయులైన శ్రీమతి నారా భువనేశ్వరి గారు, COO సార్ అలాగే ఇంకా కొందరు కలిసి కార్యక్రమం కోసం దీప ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ సార్ని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు, మహిళా సాధికారత, ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవల గురించి తమ విలువైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, గౌరవనీయులైన అతిథులు, చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గత 29 సంవత్సరాల ట్రస్ట్ ప్రస్తావాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ట్రస్ట్ కేవలం ఒక సంస్థ కాదు, ఇది అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు ప్రతిరూపం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన ఆ మహనీయుని ఆశయాలకు అక్షర రూపం ఇవ్వడమే ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఉద్దేశించే మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ని 1997లో స్థాపించారు. సో ఈ 29 సంవత్సరాల ప్రస్థానమే ఈ ట్రస్ట్. దాని కొన్ని కార్యక్రమాలు ఏమేమి మనం ఇప్పటివరకు చేసాం అది మీకు చెప్తాను. మన సమాజం జీవితంలో స్త్రీ పురుషులిద్దరూ సమభాగ్యులు, భాగస్థులు, సృష్టికి ఇద్దరూ మూల స్తంభాలు వంటివారు. ఆయన స్త్రీని సృష్టికి మూలం అంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో స్త్రీ లేనిదే సృష్టి లేదు. స్త్రీ పోషించే పాత్ర అనేకం. ఇది మోస్ట్లీ మన యొక్క స్త్రీ శక్తి గురించి, ఈ యొక్క విమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నాం. ఇది ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఆలనలోనూ పాలనలోనూ స్త్రీ యొక్క పాత్ర మాటలతో వర్ణింప అలవి కానివి. నేను ఇక ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే, ఆలన పాలనకు ఒక మంచి తార్కాణం మన మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ముఖ్యమంత్రికి భార్యగా, ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ 100 పవర్ఫుల్ ఉమెన్గా రెండోసారి మేడం భువనేశ్వరి గారి పేరు ఈ సంవత్సరం కూడా వచ్చింది. మేడం మీకు హార్దిక శుభాకాంక్షలు. అసలు ఈ విషయం మేడం ఎవరికి చెప్పలేదు. ఈ వచ్చిన సంగతి ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారు. మేము ఏదో అనుమానం వచ్చి పేపర్ ఏంటి అని వెతుకుతా ఉంటే అప్పుడు బయటపడింది మాకు. సో అటువంటి మనిషి మేడం. ఏ విషయం కూడా తను చేసిన ఘనకార్యాలు, తనకు వచ్చిన సత్కారాలు ఎప్పుడు కూడా ఆవిడ చాటి చెప్పుకోరు. అది ఎంత సంపాదించి ఎంతో విలాసవంతమైన జీవితం గడపచ్చు, అయినా కూడా అన్నిటికంటే తోటివారికి మనం చేసే పనులే తనకి తృప్తి ఇస్తాయని మాతో ఎప్పుడు అంటూ ఉంటారు మేడం గారు. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మీరు అన్నమాట చెప్తున్నాను మేడం, తనకి హెరిటేజ్ కంటే కూడా ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఆ తర్వాత కుప్పంలో ఇక్కడికి వచ్చి మీ అందరికి సేవ చేయటమే చాలా తృప్తి ఇస్తుంటని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటారు మేడం. అది సేవ అనే పదాన్ని తన శ్వాసగా మార్చుకొని అహర్నిశలు సమాజ సేవలో తరించాలన్న తత్వం ఆమె వ్యక్తిత్వం. దగ్గరున్న మేము ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె దిశానిర్దేశంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఇఓగా పనిచేస్తున్నందుకు, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాంటి ఆమె మదిలో ఉద్భవించిన మానస పుత్రికనే ఈ స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. స్త్రీ తన స్వశక్తితో నడవగలిగినప్పుడే, స్వశక్తితో ఆర్థిక స్వాతంత్రం పొందినప్పుడే అసలైన స్వాతంత్రం అని నమ్మి దానిలో ఆచరణతో పెట్టాలని ఈ స్కిల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేడం 2024 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ నిజమే గెలవాలి అన్న ప్రోగ్రాంలో
పార్టిసిపేట్ చేసినప్పుడు ఇక్కడ మహిళలు మేడంని కొన్ని కోరారు. వెంటనే మేడం అప్పుడు హామీ ఇచ్చారు, మీకోసం నేను ఇక్కడ కుప్పంలో కొన్ని కార్యక్రమాలు చేస్తాను, మీకు ఉపాధి కలిగేటట్టుగా చూస్తానని చెప్పి మాట ఇచ్చారు. వెంటనే హైదరాబాద్ రాగానే నన్ను పిలిచి, కుమార్ గారు మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అక్కడ మొదలుపెట్టండి, అక్కడ ఉన్న స్త్రీలకి ఒక ప్లాన్ ప్రకారం తయారు చేసి వాళ్ళలో ఒక నైపుణ్యత వచ్చేలాగా చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ అంతా డిస్కస్ చేసి నన్ను పంపించారు. నేను మార్చిలో ఇక్కడికి వచ్చి అప్పుడు ఈ ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2 నెలలకే మేడం వచ్చి దీన్ని ఆ డిస్ట్రిబ్యూషన్ పని మొదలుపెట్టాం ఫస్ట్ టైం మనం. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు లెస్ దెన్ 2 years లోపల 1167 మందికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా 217 మందికి ఉచిత టైలరింగ్ మిషన్స్, 170 మందికి తోపుడు బళ్లను, మరి 10 మందికి 3 చక్రాల బండ్లు ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి వదిలేయడం కాదు. ట్రైనింగ్ తర్వాత వాళ్ళు స్వశక్తితో జీవించడానికి ఆదాయ వనరులను అన్వేషించడం, వాళ్ళ శ్రమకి ఫలితం ఉండాలని వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కలిగించడం కోసం హైదరాబాద్ బంజారా హిల్స్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్ ముందు స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ దాన్ని స్థాపించి దాని ద్వారా వచ్చే ఫలితాలను నేరుగా వారికి అందజేయేలాగా ఏర్పాటు చేశారు. ఇది ఆమె దూరదృష్టికి, విషయ పరిజ్ఞానానికి, సమాజం పట్ల ఆమెకి ఉన్న నిబద్ధతకు ఒక నిదర్శనం. ఆమె ఎప్పుడూ మేము కలిసిన ట్రస్ట్ సేవలను మరింత విస్తరించాలని, సమాజ సేవలో ఎప్పుడూ ముందుండాలని మాతో అంటూ ఉంటారు. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు 1999లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రారంభించిన మన బ్లడ్ డొనేషన్ క్యాంపుల ప్రయాణం, 2008లో హైదరాబాద్లో మొదటి బ్లడ్ సెంటర్ నుండి నేడు రాజమండ్రి వరకు 4 బ్లడ్ సెంటర్లుగా విస్తరించి ఇప్పటి వరకు 5,13,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి 9,30,000 మంది లక్షలకి పైగా ప్రాణాలని కాపాడగలిగాం. ముఖ్యంగా తలసేమియా బాధితుల చిన్నారుల కోసం 16,000 యూనిట్లకు పైగా రక్తాన్ని ఉచితంగా అందించడం జరిగింది. హైదరాబాదులో తలసేమియా కేర్ సెంటర్ని కూడా స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ప్రజల కోసం విజయవాడలో కూడా ఒక కొత్త బ్లడ్ బ్యాంక్ని నిర్మించి తొందరలోనే ఈ వచ్చే నెలలో మేడం దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. బ్లడ్ బ్యాంకే కాకుండా దాంతోపాటు తలసేమియా కేర్ సెంటర్ కూడా ఒకటి విజయవాడలో తొందరలోనే ప్రారంభం జరుగుతుంది. మేడం చెప్పాల్సిన విషయాలని నేనే చెప్పేస్తున్నాను. అంతేకాకుండా మేడం యొక్క ఆధ్వర్యంలో అనౌన్స్ చేసిన మేడం. ఏం లేదండి, నాకు డౌట్గా ఉంది. ఈయన నా పేపర్ చూసి కాపీ కొట్టినట్టు ఎక్కడో పేపర్ లీక్ అయింది, ఆయన ముందర జైల్లో పెట్టాలి. థ్యాంక్ యూ మ్యామ్. అనంతపూర్లో కూడా తొందరలోనే వచ్చే 2 నెలల లోపల ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్థాపించబోతున్నాం. సో ఈ ఏరియాలో ఉన్న అందరి ప్రజలకి రక్తం దొరుకుతూ ఉంది, వాళ్ళ యొక్క అవైలబిలిటీ ఉంటుంది. ఎస్పెషలీ తలసేమియా పిల్లలకు కూడా ఎక్కడికి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండానే విజయవాడను అనంతపురం వెళ్ళొచ్చు. మేడం చెప్పినట్టుగానే ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. మేడం స్పీచ్లో అన్నీ చూసి నేను చెప్పేస్తున్నాను. దాదాపుగా విద్య ద్వారానే సమాజంలోని ఆర్థిక అసమానతలు తొలగించబడతాయని ప్రగాఢంగా నమ్మి ఆచరణలో పెట్టాలని హైదరాబాద్ మరియు చల్లపల్లి అక్కడ పాఠశాలలు మొదలుపెట్టారు మేడం. అందులో మహిళలకి ఇంటర్మీడియట్, డిగ్రీ, మరియు చల్లపల్లిలో పేద విద్యార్థులు, పేద పిల్లలు, అనాథలు 400 మంది పిల్లలకి వాళ్ళ కోసం ఫ్రీగా ఉచిత సౌకర్యాలతోని ఉచిత టీచింగ్, లాడ్జింగ్, బోర్డింగ్ ప్రతి ఒక్కటి కూడా పెద్ద 10 ఎకరాల క్యాంపస్లో నడిపిస్తున్నారు మేడం. అది ఆ స్కూల్లో నుంచి పోయిన సంవత్సరం స్టేట్లో 3rd ర్యాంక్ వచ్చింది ఒక అమ్మాయికి. బెస్ట్ ఎడ్యుకేషన్ మేడం.
2171 మంది అనాథ బిడ్డలకు ఇప్పటి వరకు మేడం యొక్క ఆధ్వర్యంలో అండగా నిలిచాం మనం. మరో 4429 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారి చదువుకు భరోసా ఇచ్చాం. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ మేడం ఇంకొక 3 ఆశ్వాసన ఇచ్చారంట స్కూల్లో అడ్మిషన్ కోసం, కాలేజ్ కోసం. అది మా దగ్గరికి వచ్చింది. మేడం మీ చెప్పిన ప్రకారంగా వాళ్ళని కూడా తీసేసుకుంటాం, మనం తీసుకోవచ్చు. విజయవాడ, కర్నూలు, ఉత్తరాఖండ్, కేరళ వరదలు వంటి ప్రదేశాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో శరణార్థులను ఆదుకున్నాం. కోవిడ్ సమయంలో ₹1 కోటి విలువైన ఉచిత కన్సల్టేషన్లు, మాస్కులు మరియు ఆహారాన్ని పంపిణీ చేశాం. ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న వేళ ₹1,50,00,000 వ్యయంతో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేసాం. ఒకటి కుప్పం కూడా వచ్చింది. ఒకటి ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మందికి ₹15 కోట్ల విలువైన మందులు, ఆహారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందజేసి అండగా నిలిచాం. అదేవిధంగా న్యూట్రిఫుల్ అనే యాప్ ద్వారా 10 లక్షల మందికి పర్సనల్ డైట్ ప్లాన్స్ అందిస్తూ ఆధునిక సంకేతతో ఆరోగ్యాన్ని చేరువ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మన మై టీడీపీ యాప్లో మై హెల్త్ కింద వచ్చింది. మీ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. దాన్ని మేడం దాని గురించి కూడా చెప్తారు 2 ముక్కలు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు గుర్తింపుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు లండన్లో అందుకున్న డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ దశాబ్దాలుగా తను చేస్తున్న నిరంతర కృషికి అంతర్జాతీయ గుర్తింపు. ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధిస్తున్న పథకాలు మేము అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం. ప్రతి అవార్డ్ మాకు ఒక ప్రోత్సాహం, ప్రతి చిరునవ్వు మాకు ఒక విజయం. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాల్లో పేదరిక నిర్మూలనకు, సమాజ శ్రేయస్సుకు మేడం ఆధ్వర్యంలో మేము కట్టుబడి ఉంటాం. ఎన్టీఆర్ గారి ఆశయాలను గుండెల్లో నింపుకొని చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో భువనేశ్వరి గారి అండతో మరిన్ని దశాబ్దాల పాటు ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిద్దాం. మన ట్రస్ట్ ద్వారా మరెన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుదాం. ఈ మహాయజ్ఞంలో మేము సైతం మీతోనే పయనం అంటూ మేము చేయు ప్రతి కార్యక్రమంలో మాకు సంపూర్ణ సహకారాలు అందించిన దాతలకు, వాలంటీర్లకు, ట్రస్ట్ ఉద్యోగులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు మీ అందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు, మహిళా సాధికారతకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవల గురించి తమ విలువైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ స్త్రీశక్తి చేయూత కార్యక్రమ వ్యవస్థాపకురాలు గౌరవనీయులైన శ్రీమతి నారా భువనేశ్వరి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. కుప్పం ప్రజలు మాపై చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం ఇవే మాకు అసలైన బలం. అట్లానే ఇప్పుడే కుమార్ గారు చెప్పినట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మించారో, తర్వాత నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన ఎన్నుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ 29 ఏళ్ల ప్రయాణంలో మేము ఏం చేయగలమో అవి ప్రజలకే చేశాము. అది కూడా ఏది అవసరం అది మేము ముందుకి తీసుకెళ్ళాము. కుమార్ గారు మా CEO గారు అన్నట్టు ఇక్కడి కుప్పంకి వచ్చినప్పుడు
ఇక్కడే పుట్టుకొచ్చింది ఆ ఐడియా. మనం ఏదో ఒకటి మహిళలకి చెయ్యాలి, ఇక్కడ ఉండే మహిళలకి మనం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడు నాకుండే ఆ నమ్మకం మహిళల పైన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే నన్ను ప్రోత్సహించారు. నేను ఎప్పుడు బయటికి రానప్పుడు ఆయన నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెరిటేజ్లో కూర్చోబెట్టినప్పుడు నాకేమీ తెలియదు. కానీ మీ అందరు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎస్పెషలీ మహిళలకి. నాకు తెలియదు, నాకు అలవాటు లేదు, నేను చెయ్యలేను అనేది మీరు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడూ ఇవ్వడు. లైక్ ఇప్పుడు ట్రస్ట్ ఉంది, మీరు నేర్చుకోవచ్చు, అది మీ కాళ్ళ దగ్గర ఉంది. మా ఎన్టీఆర్ ట్రస్ట్, ఆ ట్రస్టు దేవుడు పంపించారు మన కోసం. మనం ఆ ఆపర్చునిటీ తీసుకుని, ఆ అవకాశం తీసుకుని మన జీవితంలో మనం ముందుకెళ్ళాలని మీరు అనుకుని, ఎస్పెషలీ మహిళలు మీరు అనుకుని మీరు దీంట్లో జాయిన్ అయ్యి మీ జీవితాల్లో మీ స్థిరపడాలి. ఇప్పుడే ఒక మహిళ అన్నారు, బ్యూటీ పార్లర్లో ఆవిడ కోర్స్ తీసుకుని ఆవిడ ఒక ఓపెన్ చేశారని ఒక బ్యూటీ పార్లర్. అదే కాదు, ఆవిడ అక్కడే కాదు, అది స్థిరపడిన తర్వాత ఇంకొకటి కూడా ఎక్కడ అవసరమో అక్కడ ఆవిడ చూసుకుని ముందుకెళ్ళాలి. అక్కడితోనే మీరు ఆగకూడదు. ఇది బాగుందా, ఇదే ఇంకొక చోట్లో నేను మొదలు పెట్టగలను, ఒకళ్ళ మేనేజర్ని పెట్టుకుని నేను ముందుకి తీసుకెళ్ళగలను అనే ఆలోచనతో మీ మహిళలు ఎప్పుడూ ఉండాలి. ఎస్పెషలీ మన మహిళలకి, మన ఇంట్లో మన మగవాళ్ళ కంటే మన మహిళలకి ఎక్కువ శక్తి ఉంది. ఒక పని కాదు, ఒకే రోజులో మనం 10 పనులు చేయగలం. మన భర్తలు, వాళ్ళని మనం సంతోషంగా ఆఫీస్కి పంపిస్తాం, వాళ్ళు ఆఫీస్లో పని చేసి తిరిగి వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళు సంతోషంగా భోంచేసి వాళ్ళు సంతోషంగా పడుకుంటారు. అది ఎందుకు? మన స్త్రీ వలన. మనం పిల్లల్ని, వంటకాల్ని మన భర్తకి ఏది అవసరం అది చేసి, అది మనం ఒక బాక్స్లో పెట్టి భోజనం అవన్నీ అతని చేతికి మనం ఇస్తాం. అతను ఆ సంతోషంతోనే వెళ్ళి సంతోషంగా అతను ఆఫీస్లో పనిచేసి తిరిగి రావాలి. అది మన స్త్రీలో ఉన్న గొప్ప శక్తి. మనం 10 పనులు ఒకేసారి చేయగలం. అదే మన ఇంట్లో ఉండే మగవాళ్ళు చేయగలరా? చెప్పండి, మీరు చెప్పండి. మన పిల్లలకి స్థానం పోయటం కానీ, వాళ్ళు చదువు చెప్పే టైం ఉండదు, ఇంట్లో వంట చేయగలరా? మీరే చెప్పాలి మహిళలు. ఇక్కడ మీ భర్తలు ఎవరు లేరు, వాళ్ళు ఏమైనా వస్తే నేనున్నాను మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయటానికి. చేయలేరు కదా. తర్వాత ఇల్లు తుడుస్తారా? అది చేయలేరు. మనమే స్త్రీలో నడుము వంచి మనం పని చేయగలం, అంతే కదా. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి రాత్రి భోంచేసి మన కుటుంబం సంతోషంగా వాళ్ళు పొట్ట నిండా భోజనం పెట్టేది మనం స్త్రీలమే. ఆ సుఖ సంతోషం స్త్రీ చేతిలో ఉంటుంది. స్త్రీ అనుకుంటే కుటుంబానికి సంతోషంగా ఉంచగలదు. స్త్రీ అనుకుంటే ఆ కుటుంబం కూడా నాశనం అవ్వచ్చు. అది మనలో ఉండే శక్తి. మనం మంచి కోరి, మనం సహనంతో, ఓర్పుతో మనం ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు మగవాళ్ళతో మనం పోటీ పడకూడదు. మనం ఏం చేయగలం, ఎస్ అదొకటి మాత్రం మనం అనుకోవాలి. పక్కన వాళ్ళ కంటే మనం గొప్పగా చేయగలం అనే ఆలోచన ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అట్లానే కుమార్ గారు అన్నట్టు ఈ స్కిల్ డెవలప్మెంట్
సెంటర్ మేము బోర్డ్ రూమ్లో మీటింగ్ జరిగేటప్పుడు ఒకటే ఆలోచించాం, ఈ స్త్రీలు అందరూ ఏం చేస్తున్నారు కుమార్ గారు, ట్రైనింగ్ తీసుకుని ఏం చేస్తున్నారు ఇంట్లో అని. అప్పుడు సర్వే చేస్తే చాలామంది ఇంట్లో కూర్చుంటున్నారు. అది కాదు, మీరు కష్టపడి ఇన్ని రోజులు మీరు ట్రైనింగ్ 3 నెలలు తీసుకున్నప్పుడు ఇంట్లో కూర్చోకూడదు. మీరు నేర్చుకుంది మీకోసం మీరు ఉపయోగించుకోవాలి. నేను అప్పుడు అన్నాను, ఇది కుదరదు కుమార్ గారు, మనం ఎంత చేయగలమో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారో చికెన్ కర్రీ కానీ, మగ్గం వర్క్ కానీ, జూట్ బ్యాగులు కానీ, వాళ్ళ కోసం మనం స్త్రీ హస్తకళా స్టోర్ తప్పకుండా ఓపెన్ చేద్దాం. వాళ్ళని ఇక్కడ కుప్పంలో వాళ్ళ అవన్నీ నేర్చుకునే అవజేసి అది మనకి హైదరాబాద్కి తీసుకొచ్చి ఆ స్టోర్లో మనం డిస్ప్లే చేసి మనం అమ్మి దాంట్లో వచ్చిన లాభం తిరిగి వాళ్ళందరికీ ఇద్దాము. అది మేము కోరుకుని ఆ హస్తకళా స్టోర్ మీ మహిళ కోసం మేము ఓపెన్ చేశాం. ఇన్ని మీకోసం మేము మా ట్రస్ట్ ఆలోచించేటప్పుడు మీరెందుకు మీకోసం ఆలోచించట్లేదు? అది చాలా అవసరం. ఇక్కడితోనే మీరు ఆగబాకండి. ఇంకా 2-3 కోర్సులు చేసి పొద్దున ఏం చేయగలరు, మళ్ళీ సాయంత్రం మీరేం చేయగలరు, ఆ టైం అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు ఆలోచించి అట్లా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే ఇప్పుడే కుమార్ గారు చెప్పిన అన్నీ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పాను. ఆయన నా పేపర్ కాపీ కొట్టి అన్నీ ఆయన రాసేసుకుని నేను చెప్పాల్సినవి అన్నీ ఆయన పేపర్లో పెట్టుకుని అన్నీ చెప్పేశారు. ఎందుకు చెప్పారంటే నేను ఎంత ఆలోచించినా నా వెనకాల ఒక టీం అనేది ఉంది. నేను ఎప్పుడు నాకన్నీ తెలుసు అనే అహంకారం ఎప్పుడు ఒక మనిషికి ఉండకూడదు. తను ఏమి అనుకున్నా ఒక లీడరు ఎప్పుడు టీంతో కూర్చుని వాళ్ళతో పాటు వాళ్ళ ఐడియాలు తీసుకుని మా ట్రస్ట్ ఎప్పుడు ముందుకెళ్తుంది. ఇది నా స్వతహాగా వచ్చిన ఐడియా కాదు, మా డిస్కషన్లో వస్తుంది. నేను ఇచ్చినా కూడా వాళ్ళే ఆ టీమ్ మెంబర్స్, అది సిఓ అవ్వచ్చు, సిఓఓ అవ్వచ్చు, ఇదిగో ఇక్కడ ఉన్నారు చాలామంది, అన్ని సెక్షన్స్ ఇక్కడే ఉన్నారు, రాజీవ్ కానీ మహిపాల్ కానీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. వాళ్ళందరూ టీం ఉన్నారు కనుక నేను తీసుకోగలుగుతున్నాను. కుమార్ గారికి సేమ్ థాట్, సేమ్ నంబర్ అదే గోపి గారికి చెప్పమన్నా మళ్ళీ అదే చెప్తారు. అంటే దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే మేమందరం ఒకటే మాట్లాడతాం, అనుకుంది అందరం కలిసి ఒకటిగా నడుస్తాం. అది టీం అంటే. మేము దాయం. ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాలి, మాకు డొనేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మా రెసిప్ట్స్ ఇచ్చిన డొనేషన్ ఎమ్మటే మేము రెసిప్ట్లు పంపించేస్తాం. ఆ దాతలు ఎవరు మాకు నమ్మి డబ్బిచ్చారు. అట్లానే మా అకౌంట్స్ అన్నీ ఆడిట్ అయ్యి ప్రతి 3 నెలలకు ఒకసారి అది పబ్లిష్ అవుతుంది. మా ట్రస్ట్ అన్నీ ఇట్స్ ఓపెన్ బుక్, ఏది దాసేది లేదు. అది గొప్పదనం ఇప్పుడు దాకా మా ట్రస్ట్లో. మా యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇప్పుడే కుమార్ గారు చెప్పారు, గుర్తు చేశారు. మా యాన్యువల్ రిపోర్ట్ మా ట్రస్ట్ ఏం చేసింది, ప్రతి నెల ఈ 12 నెలలు అకౌంట్ కానీ ప్రతి ఒక్కటి యాన్యువల్ రిపోర్ట్ అనేది మా వెబ్సైట్లో పెట్టాము. అది కూడా మీరు చూసుకోవచ్చు. అందుకే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ నమ్మకం, ఆ ముందుకొచ్చిన దాతలు, వాళ్ళని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఆ దాతలు ఎంత నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాకు ఆ డబ్బు సహాయం చేస్తున్నారో మేము కూడా అట్లానే తిరిగి ఆ డబ్బు ప్రజలకే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళ కోసమే మేము వాడుతున్నాం. అట్లానే హెల్త్ క్యాంప్స్ ప్రజలకి ఏది అవసరమో అది ఇంకా చెప్పేది ఏం లేదు. కుమార్ గారు అన్నీ చెప్పేశారు ట్రస్ట్ ద్వారా ఏమేమి చేస్తున్నామో.
నా హృదయానికి దగ్గరగా ఉండేది చల్లపల్లి స్కూల్. అది ఎప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది పేద పిల్లలు, అనాథ పిల్లలకి చదువు చెప్తున్నాం అనే తృప్తి అది ఇస్తుంది మాకు. ఆ చిన్న పిల్లల్ని చూస్తే అది సంతృప్తి నాకు. మరొకసారి ఇక్కడికి వచ్చిన మహిళలు ప్రతి ఒక్కరికి నేను చెప్పింది, మీకు ఏది మంచిగా అనిపించిందో అది మీకోసం మీరు వాడుకోండి, అంతేగాని ఏదో తప్పేమైనా మాట్లాడితే అదే పుచ్చుకోబాకండి. మంచి ఇంకెక్కువ చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. సో అదంతా మీ జీవితాలు ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళాలి. ఈ సమాజంలో తల ఎత్తుకుని మీరు తిరగాలి. అది మీ ఇంట్లో మీ భర్తనో మీ తండ్రి మీద మీరందరూ ఆధారపడకూడదు. వాళ్ళు చదివిచ్చారు, మీ తల్లిదండ్రులు అంతవరకే, దానికే మీరు రుణపడి ఉండాలి. దాని తర్వాత మీరు సంపాదించుకుని తిరిగి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఉంది. మరొక్కసారి ఈ సభ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు మ్యామ్. ఇప్పుడు మీరందరూ నిరీక్షిస్తున్న సమయం వచ్చేసింది. మీరు ఎవరైతే ఇక్కడ శిక్షణ పొంది కుట్టు మిషన్లు కానీ లేదా తోపుడు బళ్ళు కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ రెడీగా ఉండండి. అందరికంటే ముందు మన దగ్గర ఇక్కడ 4 హియరింగ్ ఎయిడ్స్ చెవిటి వాళ్ళు ఉన్నారు. ఆ 4 కోసం హియరింగ్ ఎయిడ్స్ ఇప్పుడు మేడం గారు అందజేస్తారు. మేడం 4 ఉన్నారు. వాళ్ళలో ముందుగా జమునా రాణి గారికి 2 చెవులు వినపడవు. ఆవిడకి హియరింగ్ ఎయిడ్స్. ఈవిడ ప్యాలెస్ రోడ్ కుప్పం నుంచి ఉన్నారనమాట. ఆవిడకి మేడం ఇప్పుడు ఇస్తున్నారు ఇవి హియరింగ్ ఎయిడ్స్. ఆన్ చేశారు. వినపడుతుందమ్మా మీకు? మీ పేరేంటి? జమునా రాణి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? కొత్తపేట కుప్పం అండి. చాలా సంతోషం అమ్మా. నెక్స్ట్ విఆర్ పార్థసారథి గారు. ఈయన కూడా ప్యాలెస్ రోడ్ కుప్పం. ఈయనకు కూడా 2 చెవులు వినపడవు. ఒక్క సెకండ్ ఇది పెట్టుకోండి. మీకు వినపడుతుందా అండి? ఏమ్మా వినపడుతుందా? మీ పేరేంటండి? మీ పేరేంటి? పార్థసారథి.
ఎక్కడి నుంచి అండి మీరు? ఇదే ఊరు కుప్పం. మీకు బాగా వినపడుతుందా? చాలా సంతోషం అండి. నెక్స్ట్ జేఆర్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు రాళ్ళ బుడుగూరు శాంతిపురం. ఈయనకు కూడా 2 చెవుల్లో హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. వినపడుతుందా? అమ్మా ధన్యవాదాలమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానమ్మా. మీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీకు పాదాబంధనం చేస్తూ, నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమాని మేడం చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో గుర్తుపెట్టుకుంటానని చెప్పి మనవి చేసుకుంటూ, మీరు దయచేసి నేను అనౌన్స్ చేయాల్సిగా కోరుతున్నాను. పార్టీలో చేరుతున్నాను దయచేసి. చిత్తూరు జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ నేను ఒకప్పుడు చిత్తూరు జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, మరియు ఇక్కడే మా గురువు గారు డాక్టర్ సురేష్ బాబు గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 2 యుగాలకు సరిపడా అభివృద్ధి జరిగిందని మనవి చేసుకుంటూ, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధనం చేస్తూ, మరియు మా భువనమ్మ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి శ్రీ భువనమ్మ గారికి పాదాబంధనం చేస్తూ, నేను ఈ శుభ సందర్భంలో పార్టీలో చేరుతూ ఒక కార్యకర్తగా సైనికుడిగా పనిచేస్తానని చెప్పి, జీవితాంతం తెలుగుదేశం పార్టీకి కష్టపడి రుణపడతానని చెప్పి మనవి చేసుకుంటూ, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఇప్పుడు షహీదా గారు దాలవాయి కొత్తపల్లి కుప్పం. ఈవిడికి కూడా 2 చెవులు వినపడటం లేదు. చూద్దాం. వినపడుతుందమ్మా? आपको सुन रहे हैं आप? नहीं, आप अभी सुन सकते हैं आप सुने आता माँ? तो आपका नाम क्या है? शाहिदा. बहुत अच्छा है, अल्लाह का शुक्र है, आप सुन सकते हैं. మీ పుట్టు మిషన్లో అయిపోయినాయి. ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తూ ఉన్న మన ప్రియతమ నాయకుడు మన భువనేశ్వరి మేడం గారికి, ఈ యొక్క మంచి సేవా కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి మా అమ్మ ఎప్పుడు ఖురాన్ చదివేసి వాళ్ళు ఎప్పటికీ ఈ సేవా కార్యక్రమంలో భాగం కలుస్తూ వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్వింగ్ మెషిన్స్ కదా. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చదువుతాను సార్, వాళ్ళు ఉండమని చెప్పండి. కుర్చీలు పెట్టి మేడం మీరు కూర్చుంటే, ఇప్పుడు నేను ఎవరికైతే సివింగ్ మెషిన్స్ పుష్ కార్డ్స్ ఇస్తున్నామో వాళ్ళందరి పేరు చదువుతాను నేను. మీరు మీ స్థలాల్లో కూర్చోండి. తర్వాత మేడం మీ దగ్గరికి వస్తారు, మాట్లాడతాను మీ అందరికీ. మీరు 2 నిమిషాలు కూర్చుంటే మేడం. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు చూశారు నలుగురికి హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 47 కుట్టు మిషన్లు, 30 తోపుడు బళ్ళు, 1 3 కాళ్ళ చక్రం సైకిల్ మరియు 100 బెంచెస్ కూడా
ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం వివిధ స్థలాల్లో కూర్చోవడానికి 100 బెంచీలు కూడా వేయించడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇంకా ముందు ముందు కూడా చేస్తూ ఉంటాం. ఫస్ట్గా కుట్టు మిషన్స్లో ఇవాళ 11th బ్యాచ్. ఈ 11th బ్యాచ్లో 21 మంది ఆసిఫా చేయలేమమ్మ, 2 డి జ్యోతి, ఆర్ వీణా, ఎం సోనియా, శశికళ, బి పద్మ, పూర్ణిమ, కె తులసి, షాహిద్ హుస్నా, జి కోమల, ఆర్ నవనీత, కావ్య, పి శిరీష, పి ఉమాదేవి, ఎం అనీషా, బి శోభ, ఎం హేమ, ప్రభా, గంగా భవానీ, పూమని, మీనాక్షి. 12వ బ్యాచ్. ఈ 12వ బ్యాచ్లో 26 మంది ఉన్నారు. నంబర్ 1 శంకరమ్మ, సుమిత్ర, చేపాయికి లేపాలమ్మ మీరు బేడ కనపడ్డట్టుగా, ఎస్ వాణి, రజని, సి మౌనిక, కె శ్రీలక్ష్మి, జి పునీత, జె హరిత, జె అక్షిత, కె అమీనా, బి రాధిక, సమరీనా, వి అశ్విని, ఎం గంగోత్రి, సుగన్య, సంధ్య, హారతి, వి విజయమ్మ, ఎస్ లక్ష్మి, ఏ ఆఫ్రీనా, ఎం హేమ, ఎస్ దీపిక, మాధవి, యు ఉమా కులసం, బి జ్యోతి, లాస్ట్లో శ్వేత. తర్వాత ఇప్పుడు పుష్ కార్ట్స్, తోపుడు వాళ్ళు పేర్లు చదువుతాను, చాలామంది అక్కడ ఉన్నారు తోపుడు వాళ్ళు. నంబర్ 1 సంతోష్, పైకి చేయి పైకి చూపెట్టాలి సంతోష్ గారు. నాగవల్లి, అజీం సాహెబ్, సావిత్రి, సత్య, ఇమ్తియాజ్, వి వల్లి, ఖతిమని, ఎన్ గౌరమ్మ, జమీర్, సత్య, పుంగోడి, అముధ, మునిరత్నమ్మ, చంద్ర, సిఎం సుందర్ నాయక్, రాధాకృష్ణ, ఎస్ అబ్దుల్లా, టిఆర్ గోవిందరాజులు, సనావుల్లా. సనావుల్లా తుమారా నామ్ హై, నీ పేరు కూడా ఉంది. తర్వాత సరోజమ్మ, ఎక్కడ తల్లి, నసీర్ బాషా, బాషా సాబ్, సీనప్ప, లక్ష్మి, లక్ష్మి ఎక్కడ తల్లి, చేయలే పైకి, ఓకే. లవకుమార్, వసంతమ్మ, వసంతమ్మ ఎక్కడ ఉందా, అక్కడ, ఓకే. ఎస్ దీప, వెన్నెల, వేలాయుధం, వేలాయుధం గారు ఎక్కడ. ఆ తర్వాత ట్రైసైకిల్, ఎన్ సుబ్రహ్మణ్యం, 3 చక్రాల బండి, ట్రైసైకిల్ ఉన్నాడా, ఓకే, థ్యాంక్ యూ. నౌ మేడం, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ gracious presence and sparing so much of time. May I now request you kindly to interact with the beneficiaries. మేడం ఇప్పుడు మీ అందరి దగ్గరికి వస్తారమ్మా. వీళ్ళందరూ మన దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వీళ్ళు నలుగురు.
మీరు తర్వాత ట్రైనింగ్ వాళ్ళు ఓన్లీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు రండమ్మా. ట్రైనింగ్ తీసుకొని స్వతహాగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు రండి. ఇక తీసుకొని దిగని ఇక ఈ ఛాన్స్ దొరకదు కదా మాటికి. యోగం నువ్వు లేట్ చేసావు, నా తప్పు కాదు. అన్నా మైక్ ఇంకో మైక్ ఇక్కడే ఎవరు థ్యాంక్ యూ మేడం, మాకు ఫ్రీగా ఇట్లా శిక్షణ ఇచ్చినందుకు. మేము నేర్చుకొని మా స్వతగా రాళ్ళబూదుగూరు మేడం, రాళ్ళబూదుగూరు మేడం, రాళ్ళబూదుగూరు కేజీఎఫ్ రోడ్. థ్యాంక్ యూ మేడం. 1 minute రాజు. ఇది జాగ్రత్తగా ఉపయోగించుకో. ఈ మెషిన్ మళ్ళీ అమ్ముకోవటం అవన్నీ చేయకూడదు, అర్థమైందా? ఇది నీ కోసం నువ్వు కష్టపడి 3 నెలలు 4 నెలలు నేర్చుకుంటావు కదా, తప్పకుండా ఇది ఉపయోగించుకో. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ మేడం. అలాంటి మహిళలకు ఇలాంటి అవకాశం వచ్చి మాకు ఇలాంటి నైపుణ్యాలు నేర్పించి మా సొంత కాలం మీద మేము నిలబడగలిగే స్తోమత కలిగించారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్యాచ్ ది సర్టిఫికేట్ కింద పెట్టాం. శ్రీశక్తిలో ఉచిత కోచింగ్ నేర్చుకునేందుకు పట్టుకోండి. శ్రీశక్తి ట్రస్ట్ ద్వారా మేము టైలరింగ్ ఉచిత కోర్సు నేర్చుకున్నాం 3 months. దాని భాగంగా మేము ఎన్నో డ్రెస్సులు కుట్టడం, బ్లౌజులు కుట్టడం అవన్నీ పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు మిషన్ ఇచ్చినారు కాబట్టి మేము ఇంట్లో ఉండే మేము డ్రెస్సులు కుట్టుకొని మా కాళ్ళ పైన మేము థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్. తల్లికి వందనం పడి ఫీజులకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిషన్స్ ఇచ్చి ఇది హెల్ప్ చేస్తున్నారు కాబట్టి హస్బెండ్స్కి అన్నీ కొంచెం తక్కువ పడిపోయి మాకు బాగుంది. అదే కదా, వాళ్ళకన్నీ ఖర్చులు మిగిలిపోతాయి కదా. అదే కదా, బాగా చెప్పారు. దట్స్ వాట్ ఐ మీన్. నమస్కారం. ఓ, మీరు నేర్చుకున్నారా? మీ పాపదా? ఎంత వయసు మీ పాపకి? పెళ్ళయిందా? పర్వాలేదు. తర్వాత చూద్దాం అమ్మా. అవన్నీ ముందర దీని గురించి మాట్లాడదాం. అవన్నీ వేరే, అవన్నీ ప్రభుత్వం చూసుకుంటారు. సరేనా? సంతోషం. నమస్తే. నమస్తే అందరికీ. ఫోటో తీసుకుంటాం.
థ్యాంక్ యూ అమ్మా, అందరికీ థ్యాంక్స్. జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మాకు స్వయం ఉపాధి కల్పించినందుకు మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్. గుడ్, యువర్ లక్కీ. నమస్తే అమ్మా. జాగ్రత్త వాడుకోండి, ఇచ్చినవన్నీ ఉపయోగించుకోండి. ఏం నేర్చుకున్నారు? ఓ చాలా నేర్చుకున్నాను. అన్నీ ట్రస్ట్ ద్వారానేనా? గట్టిగా చెప్పు. అన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్, శ్రీ శక్తి. వెరీ గుడ్, నైస్. ఆల్ ద బెస్ట్. అందరితో మాట్లాడలేకపోతున్నాను, సారీ అమ్మ. ఫోటో అయినా తీసుకుంటే బెటర్ ఏమో కుమార్ గారు. ఒక్కొక్క ఫోటో అయిపోతుంది. Rather enough of talking, I'll take off pictures. Thanks Amma, all the best మీ అందరికీ. సర్టిఫికెట్. థ్యాంక్ యూ. నమస్కారం. ఒక్క నిమిషం వస్తున్నాను కుమార్. ఉపయోగించుకోండి బాగా. ఎక్కడ అందరు కుప్పమేనా? వెరీ గుడ్. ఇక్కడి నుంచి అనుకోండి. థ్యాంక్ యూ. నైస్ అమ్మ, ఆల్ ద బెస్ట్. మీరు ఇంట్లో కూర్చోకూడదు. పర్లేదు రామ్. నమస్తే. బాగున్నారా? అక్కడ ఇచ్చేసి. ఇది శ్రీకాంత్. మీరు నేర్చుకున్నారా ఇది? మీ పాపకేమంటారు? ఫోటో తీసుకున్నావమ్మా? ఫోటో తీసుకున్నావా? అయిందా? టైలరింగ్ సంబంధించింది మేడం, దయచేసి. గోపి గారు ఇది ట్రస్ట్కి సంబంధించి. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అమ్మా. మాకైతే మిషన్ పెట్టినాను మేడం. మిషన్ అది మీరు వాళ్ళు మాట్లాడతారా? బండి రాలేదు కుమార్ గారు. బండికి పెట్టి దోసే బండికి దానికి రాలేదు. థ్యాంక్ యూ అమ్మా. పర్వాలేదమ్మా, మీరు అందరూ ఉపయోగించుకోవాలి, అది నేను కోరేది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ఇట్స్ ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. యంగ్స్టర్స్, యూ ఆల్ షుడ్ డూ బెటర్. ఓకే, ఎవరికి నాకండి. ఓ దిస్ వన్ లేలో ఆయన చూడలా పాపని. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అమ్మా అందరికీ.
ఇప్పుడే తీసారమ్మా, వచ్చేస్తాం, అన్నీ పంపిస్తాం. ఓకే, దట్స్ నైస్. When did he... పట్టాలు ఇచ్చిన దానికి Okay, okay. Every Thursday. all the land acquisitions and all. Weaving Industries, he acquired the land. Okay, okay. That's nice. Very nice. All the best. Your good name, Mandi? చాలా బాగా చేశారు. అమ్మందిలో 529 acres సార్ చెప్తే డే అండ్ నైట్ వర్క్ చేసి చాలా బాగా. She's on maternity leave now, but she was JC Kadapa before. Kadapa. Okay, okay. 20 batch. Nice, nice to meet you. విజయ్ ఒక్కొక్క తీసేవా ఫోటో అయిపో. క్వాలిటీ బాగుందా? మీరు అమ్ముకోకూడదు, ఉపయోగించుకోవాలి అందరూ. దేనికి వాడుకుంటాం? ఫ్రూటా? నమస్కారం అమ్మా, మీ పేరేంటమ్మా? ఏమ్మా, దేని వాడుకుంటావు? బాగుందా? అవును అవును, అదే అనుకున్నా. దిస్ స్టీల్ షీట్ వాజ్ నాట్ దేర్, ఇట్ వాజ్ లైక్ దిస్. आपका नाम कैसा है? आप क्या, किसके लिए आप यूज़ करते हैं? నమస్కారం అమ్మా. మీరు బాగా ఉపయోగించుకోవాలి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అమ్ముకోవటం, లేకపోతే ఓ మూల పడేయబాకండి. 12,000 ఖర్చు అయింది మా ఒక్కొక్కటి. చాలా పెద్దది అదండి. ఐ డెంట్ ఫినిష్ ఆల్ దిస్. బాగున్నారా? మీ పేరేంటమ్మా? దేనికి ఉపయోగించుకుంటారు? అయనింగ్, ఇస్త్రీకి. చాలా సంతోషం. నమస్కారం. మీ పేరేంటమ్మా? ఎట్లా నచ్చింది మీకు? ఇది బాగుందా? క్వాలిటీ బాగుందా? తప్పకుండా. అర్జీ శ్రీకాంత్. దేని వాడుకుంటారు? వడియాలా? ఇంట్లో చేస్తారా? నమస్కారం అమ్మా. పేరేంటమ్మా? దేని వాడుకుంటారు మీరు? ఇది ఏమ్మా? కూరగాయలమ్మ. మీరు జాగ్రత్తగా వాడుకోండి. మీ క్వాలిటీ అది బాగుందా? ఇది బాగుందా? నమస్కారం. మీ పేరేంటమ్మా? ఏమ్మా? వెన్నీలానా? ఎక్కడ? కుప్పమేనా? అక్కడ. సంతోషం. నమస్కారం అమ్మా, బాగున్నారా? సంతోషం. ఏమ్మా? తప్పకుండా అమ్మా, తప్పకుండా అర్జీ ఇవ్వండి, చూస్తాను. ఇచ్చారా? చూస్తాను తప్పకుండా. నమస్తే. మీదేనా ఇది? ఓయ్ అటు చూడు, భయం వేసా. పోలీసు వాళ్ళంగా చూస్తాను, భయపడి. అది అప్పుడే తినేస్తాను. నమస్కారం. ఎక్కడ? కుప్పమేనా?
బాబు నగర సంతోషం. మరి జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీరందరూ. నమస్తే. పేరేంటి? సత్య. దేనికి ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు? సరిగా వాడుకోండి. నమస్తే. నమస్తే. ఏమ్మా? ఏం చేస్తావు వ్యాపారం? సరే అవన్నీ మీరు రాసివ్వండి. దీని గురించి మాట్లాడు. శ్రీకాంత్ ఆయన చూసుకోమనరా? నోట్ చేసుకోండి. నమస్కారం. ఏం వాడుకుంటారమ్మా? మీరు అందరూ సరిగ్గా వాడుకోండి ఇచ్చింది. ఓకే? ఏమ్మా? అదే సరేనండి. నాది కాదు. జాగ్రత్తగా వాడుకోండి. నమస్కారం. నడవాలి మేడం, నడుస్తాను. నడవాలి మేడం, టైం అయిపోయింది. అందుకే సార్ని అడిగి హెలికాప్టర్ పెట్టమండి. నమస్కారం అమ్మా. ట్రైసైకిల్ తప్పకుండా చూస్తాం. కలిసి కెమెరా సార్ శ్రీకాంత్ ఉంటే బెటర్. ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? ఇల్లు కోసమా? ఇల్లు కోసం. మేడంకి బ్యాటరీ వెళ్ళిపోతుంది అమ్మ. అక్కడ వాడు కార్డు తీసుకోమ్మా. అంతేనా? ఎనీథింగ్ ఉండమ్మా. వినపట్లేదమ్మా. ఇవన్నీ జెరాక్స్ తీసి మీరు కలెక్టర్ గారు ఆఫీస్కి చెప్తానమ్మా. చెప్తానమ్మా.